ఆడుకునే ఆట కాదు నాయనా. నెక్స్ట్. తెలిసే వచ్చాను. సరే, నీకు పోటీలో పాల్గొనేప్పుడు దెబ్బ తగిలినా ప్రాణం పోయినా దానికి కమిటీ ఎటువంటి బాధ్యత వహించదు. దీనికి ఒప్పుకొని నువ్వు ఇష్టపడే ఈ పోటీలో పాల్గొంటున్నావా? అవును. హాలు మీదుగా రింగులోకి వెళ్ళు. భగవంతుడే నిన్ను రక్షించాలి. నెక్స్ట్. నీ పేరేంటి నాన్న? హ్యూమన్ స్పైడర్. హ్యూమన్ స్పైడర్ ఏంటి? ఎంతకన్నా మంచి పేరు దొరకలేదా? లేదు, అసలు అర్థమే లేదు. నా పేరు హ్యూమన్ స్పైడర్. అదంతా నాకు అనవసరం. వెళ్ళు. కాదు, నా పేరుని మార్చి చెప్పాడు. ఏదో పొరపాటు జరిగినట్టుంది. నేను ఇటువంటి పోటీకి ఒప్పుకోలేదు. ఏయ్, తాళాలు తీయండి, దయచేసి గొలుసులు విప్పండి. నువ్వెక్కడికి వెళ్ళలేవు. 3 నిమిషాల్లో నిన్ను చంపేస్తాను. 3 నిమిషాలు. పైన ఏం చేస్తున్నావు? నీ చేతికి అందకూడదనే ఇక్కడున్నాను. అంత ఉండుంటే సరిపోదు, కాస్త బుర్ర కూడా ఉండాలి. తీసుకుని బయటకు నాడు. 100 3,000 ప్రకటించారుగా. అంటే నీకు సరిగ్గా అర్థం కాలేదన్నమాట. 3,000 3 నిమిషాలకి, కానీ నువ్వు 2 నిమిషాల్లోనే పడగొట్టావు. దానికి 100 ఇవ్వటమే గొప్ప విషయం. అర్థమైందా? నాకు ఆ డబ్బుతో పనుంది. నాకు కావలసిన డబ్బు సంపాదించుకోవడమే నా పని. ఏయ్, ఎవరు నువ్వు? ఇదేంటి? మర్యాదగా డబ్బులు తీసి బ్యాగ్లో అయ్యి. ఎందుకలా దిష్టి బొమ్మలో నుంచురా? వాడిని పట్టుకోవచ్చుగా. వాడు తప్పించుకోకుండా ఎలాగైనా పట్టుకోవాలి. ఎంత పని చేసావు? వాడిని పట్టుకుని ఉండొచ్చు కదా. వాడు ఎత్తుకుపోతున్నది నా డబ్బయ్యా. నాకు కావలసిన డబ్బు సంపాదించుకోవడమే నా పని.
ఏం జరిగింది? ఓ దొంగ అతన్ని కాల్చి కారు ఎత్తుకు వెళ్ళాడు. అంబులెన్స్ కు ఫోన్ చేస్తే వస్తుంది. వెళ్ళండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి. అంకుల్ 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 పీటర్ పీటర్నే అంకుల్. పీటర్ లక్షణాలు ఉన్న 5వ రోడ్డు మీదకి వెళ్తున్నా అంట. మన 3 కార్లు కూడా వెంటబడ్డాయి. జరగండి జరగండి తప్పకండి.